దేవునికి మహిమానంత ప్రభావం చెల్లును కాక. ఈ రాత్రి కాలంలో మరొక చక్కటి సమయాన్ని దేవుడు మనకిచ్చినందుకు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. అందరూ బైబిల్ తీసి రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము 5 దయచేసి అందరూ కూడా తెరవండి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం అలాగే 11వ వచనం కలిపి ఉన్నాయి కనుక చదువుకుందాం. ఇందుని గూర్చి రాయబడింది ఏమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించేవాడును ఒక్కడును గ్రహించేవాడును లేడు, దేవుని వెతుకువాడు లేడు. చాలు. దేవుని యొక్క సన్నిధిలో ఈ రాత్రి కాలంలో చదువుకుని లేఖన వాక్య భాగంలోని మనం ధ్యానం చేద్దాం. ఇందులో రాయబడిన మాట ఏంటంటే, నీతిమంతుడు లేడు అనే విషయాన్ని మనకి తెలుస్తుంది. ఎవరి గురించి ఈ మాట రాశారు అంటే, భూమి మీద నుండి మానవాళ్ళందరి గురించి రాయబడిన మాట. భూమి మీద నుండి ప్రతి ఒక్కరిని గూర్చి చెప్పబడిన మాట. నీతిమంతుడు లేడు. మరి ఎందుకు నీతిమంతుడు లేడు అని అంటే, మనిషికి ఎందుకు నీతి లేకపోవడం గల కారణం ఏమిటి అంటే, కొన్ని విషయాల్లో మనిషి ఎలా ఉన్నాడంటే చాలా భయంకరంగా ఉన్నాడు. వాటిలో ఒక 3-4 విషయాలు మనం చదువుకున్నాము. ఏ విషయాలు మనం మాట్లాడుకోబోతున్నాము ఆ విషయాలని మనం చదువుకుని ముందుకు వెళ్ళడానికి ఇష్టపడతాము. నీతిమంతుడు ఒక్కడు లేడు. అంశం ఏమిటి అంటే, నీతిమంతుడుగా లేడు మనుషుడు. నీతిమంతుడుగా లేడు మనుషుడు అని అంశాన్ని పెట్టుకుంది. అయితే ఎందుకు మనిషి నీతిమంతుడుగా లేకపోయాడు, నీతి లేకపోయింది? మరి మనిషి యొక్క నీతి గురించి ఏం చెప్తుంది? మరి మనిషి చేసే ప్రతి పని మంచి పనులు కాదా? నీతి కలిగిన పనులు కాదా? అయితే అవన్నీ దేవుని దృష్టిలో
ఇలువ లేనిగా ఉన్నాయి. మరి అయితే ఎప్పుడు నీతిమంతులుగా తీర్చబడతాడు అనే విషయాన్ని లాస్ట్లో మాట్లాడుకుంటాం. ముందు ఇందుకు లేడు, అసలు నీతిమంతులుగా లేకపోవడానికి కారణం ఒకసారి ఒకరు కూడా లేడా? లేదు. మరి అనేక కార్యాలు చేస్తున్న వారు భూమి మీద ఉన్నారు. వాళ్ళ గురించి మరి యెషయా ఏం చెప్తున్నాడు? యెషయా గ్రంథంలోకి వెళ్తాం సార్. యెషయా గ్రంథం జాగ్రత్తగా చూస్తే 64వ అధ్యాయం 6వ వచనంలో మేమందరం అపవిత్రముల వంటి వారమైతిమి, మా నీతి లేక మేము చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉరుకుగుడ్డ వలె ఆయన. చాలు, మా నీతి క్రియలు. మరి భూమి చేసేవన్నీ చాలామంది కొన్ని పనులు చేస్తారట. అవి నీతి కలిగినండి పనులు కాదా? అవును. అలా అనుకుంటే బైబిల్లో కూడా చాలామంది మంచి క్రియలు చేసిన వాళ్ళు బైబిల్లో కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడలేదు. కానీ అయితే మనుషులు భూమి మీద నీతిమంతుడుగా లేడు, లేక నీతిమంతుడుగా మనిషి లేడు. అంటే ఈ రాత్రి కాలంలో దేవుడు మాట్లాడే విషయం ఏంటంటే, క్రియలన్నీ కూడా మురుగుగుడ్డ లాంటివి. మీకు తెలుసు మురుగుగుడ్డ ఎలా ఉంటుందో. మాసిపోయినట్టు బట్టలు వేసుకుని పక్కన పెట్టి మళ్ళీ దాన్ని ధరించడం కానీ దాన్ని ముట్టుకోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనుషుల యొక్క క్రియలన్నీ కూడా అలాగే. అంటే క్రియ అంటే పనులు. మేము అనేక కార్యాలు, మంచి పనులు చేస్తున్నాం, అవన్నీ కూడా నీతి క్రియలే అని అనుకుంటూ ఉన్నారు. ఏమో నీతిమంతులు అంటే ఈ పనులన్నీ చేస్తే నీతిమంతులు అయిపోతాం, మాకు స్వర్గం ప్రాప్తిస్తుంది, దేవుడు మమ్మల్ని ఇష్టపడతాడు అలా అనుకుంటూ కొన్నేళ్ళు కూడా మరి ధర్మకార్యము చేశాడు, పుణ్యకార్యాలు చేశాడు, మంచి కార్యాలు చేశాడని అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో దేవదూత ద్వారా వర్తమానం దేవుడు పంపించి మాట్లాడినప్పుడు అవి నిన్ను నీతిమంతులుగా చేయడానికి శక్తి సరిపోవట్లేదు అని మాట్లాడటం జరిగింది. అంటే ఇప్పుడు మానవాళ్ళందరూ కూడా మంచిగా జీవించిన, చెడ్డగా జీవించిన, వారు చేసే పనులు బట్టి నీతిమంతులు అయిపోతాం, వారు చేసే కార్యాలను బట్టి నీతిమంతులు అయిపోతాం, మమ్మల్ని నీతిమంతులుగా ఇస్తారు దేవుడు అనే ఆలోచనతో ఉన్నవారు చాలామంది భూమి మీద లేక ఉంది. నీతిమంతుడని వాడు లేనే లేదు అని ఖచ్చితంగా బయట చెప్తుంది. అయితే అసలు ఎప్పటికీ నీ మనిషి నీతిమంతుడు అవడా అంటే అవుతాడు. అదే మన క్లాసులో ఎలాగవుతాడో చెప్పుకుంటాం. అయితే నీతిమంతుడని వాడు లేడు మనిషి. ఎందుకు అంటే నెంబర్ 1, మనిషి అవిధేయత వల్ల నీతి కోల్పోయాడు.
మనిషి అవిధేయత వలన నీతిని కోల్పోయాడు. అది నెంబర్ 1. అవిధేయత వలన నీతిని కోల్పోయాడు అంటే విధేయత లేని మనిషిగా ఉన్నాడు. ఎవరికి విధేయత? ఈ రోజున మనుషులు విధేయులుగా ఉన్నారు. స్నేహితులు విధేయులుగా ఉన్నారు. అధికారులు స్నేహితులుగా ఉన్నారు. అలాగే విధేయులుగా ఉన్నారు. వారి అవసరతల కొరకు విధేయులుగా ఉంటున్నారు. వారి పనులన్నీ కూడా తగ్గించుకోవడానికి విధేయులుగా ఉన్నారు. అయితే దేవుని విషయంలో వచ్చేప్పటికీ విధేయత లేకుండా కోల్పోయారు. అంటే మీరేమంటారు పాస్టర్ గారు అన్నమాట? అంటే దేవుడు ఏం చెప్పాడో అది చేయకపోవడమే అవిధేయత. దేవుడు ఏది మాట్లాడాడో అది చేయకుండా ఉండి జీవించడం, దేవుని దూరం పెట్టి వారి సొంత ఆలోచన చేత వెళ్ళిపోవటమే దేవుని నచ్చలేదు కనుక దేవునికి అవిధేయులై ఉన్నారు. మనిషి అవిధేయత వల్ల నీతిని కోల్పోయాడు. బైబిల్ గ్రంథంలో ఆదికాండం తీద్దాం. ఒక 4 విషయాలు మాట్లాడుకుని మనం ప్రార్థన చేసుకోవడానికి సిద్ధపడతాం. 3వ అధ్యాయం 17వ వచనాన్ని ఒకసారి చదవగలరా? ఆయన అంటే దేవుడు ఆదామని మనసుతో ఏమన్నాడో తెలుసా? నీ భార్య నీతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నీకు ఆజ్ఞాపించిన అంటే దేవుడు చెప్పింది మాట పక్కన పెట్టారు. అంటే విధేయతగా దేవుని మాట విధేయత లేకుండా వాళ్ళు దేవుని పట్ల, ఆయన మాట పట్ల, ఆయన చెప్పిన దాని పట్ల అవిధేయత చూపించారు. ఇక్కడ మనకు ఒక స్టోరీ కనపడుతుంది. దేవుడు అనేవాడు మొట్టమొదటి మానవునిగా మనకి కనపడతాడు. అతడు మాట్లాడుతూ ఆదాము మట్టితో చేసి తన యొక్క రూపంలో చేసుకుని జీవ ఆత్మను పంపించి అతనితో పాటు ఒక స్త్రీని చేసి వారిని ఏదైనా తోటలో ఉండమంటే వారు ఏదైనా తోటలో అన్ని రకాల యొక్క వృక్ష ఫలాలను కోసం నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలను తినవద్దు. అదే కదా చెప్పినప్పుడు కూడా దేవుడు ఈ విషయం ఎక్కడ కనపడుతుందంటే 2వ అధ్యాయంలో కనపడుతుంది ఈ విషయం. అయితే ఆదాము వెళ్ళి తెచ్చుకోలేదు, కానీ ఆ పండు తన భార్య వెళ్ళి సర్పం మాట విని ఆ పండు తెచ్చుకుంది, తింది. కొన్ని పళ్ళు తన భర్త అయినటి ఆదాము కూడా తెచ్చి ఇవ్వడం జరిగింది. ఇక్కడే ఆ విషయాన్ని చెప్తాడు. నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక
అని దేవుడు చెప్పాడు. తింటివి కనుక అంటే మనిషి స్టార్టింగ్లోనే మొట్టమొదటిలోనే ఇక్కడ అవిధేయత అనేది కనబడుతుంది. ఎప్పుడైతే అవిధేయత విధేయత కోల్పోయాడు, అవిధేయతలో పడిపోయాడు, ఆ మానవాళి యొక్క సంతానం అందరూ కూడా భూమి మీద ఇలాగ అతిక్రమిస్తూనే ఉన్నారు. దేవుని మాట దూరం పెడుతూనే ఉన్నారు. వారి సొంత ఆలోచన, సొంత ఉద్దేశాలతో వారు జీవిస్తున్నారు. కనుక నీతిమంతుడుగా లేకపోయాడు దేవుని ఎదుట. మనిషి నీతిమంతుడుగా కనబడకపోయాడు మనిషి. నీతిమంతుడుగా లేడు ఎందుకు మనిషి అని మనం మాట్లాడుకుంటే, మనిషి దేవుని మాటకు అవిధేయత చూపించదు. ఇప్పుడు కూడా అలాగే చూపిస్తున్నాడు. అందుకే కాని కాలంలో విపరీతమైన ఇబ్బందులు కలుగుతున్నాయి. వర్షాకాలంలో వర్షం లేక, వేసవికాలంలో వర్షం కురిసి, చలికాలంలో ఉండవలసిన వాతావరణం లేక ఏదో ఒక వాతావరణం ఉంటూ, ఇలా ఒకటి కాదు కానీ భూమి మీద కనబడుతున్న ఇబ్బందులన్నీ కూడా దేవుడు చెప్పిన మాటను మనుషులు జీవించకుండా, మారకుండా వారి జీవితాలను కొనసాగిస్తూ భయంకరమైన జీవితం జీవిస్తున్నారు. అందుకే ఈ విపత్తులు, ఈ సునామీలు, ఈ వరదలు, ఈ భయంకరమైన వ్యాధులు, బలహీనతలు. అంతకుముందు కరోనా వచ్చింది అని చెప్పారు. మళ్ళీ ఈ సంవత్సరంలో 2027లో కూడా మళ్ళీ ఒక నెల 2 నెలల నుంచి కూడా ఏర్పడుతున్న మాటలు ఏంటంటే, అక్కడక్కడ కరోనా కేసులు కానీ, కరోనా వ్యాధులు కానీ అనేక మందికి సోకుతున్నాయి. చూడండి, చాలా భయంకరం. మొన్న ఒక వీడియోలో చూశాను. ఒక స్టూడెంట్ సుమారుగా చాలామంది లెక్క చెప్పారు, విన్నాను. వాళ్ళందరి స్టూడెంట్ అందరికీ వేసి కదండి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, వేసి అంటండి. కాలేజీలో అందరినీ ఏం చేసేవారు తెలుసంటే, టెస్టులు చేశారట. చేస్తే వాళ్ళందరికీ కూడా వచ్చాయంట. చూడండి, ఎందుకు అంటే ఈ పరిస్థితి అంటే వీళ్ళు దేవునికి విధేయత లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా జీవించడం వల్ల, అవిధేయత చూపి వాళ్ళ ఇష్టానుసారంగా తిరుగుతూ వల్ల ఆ పరిస్థితులు కోల్పోతున్నారు. వారు నీతిమంతులుగా లేక, యథార్థవంతులుగా లేక, దేవునికి ఇష్టలుగా లేక, దేవుడు చెప్పింది చేయగా, నిజ దేవుడైన యేసుక్రీస్తు ఎవరు, సృష్టికర్త ఎవరు, రక్షకుడు ఎవరు, మమ్మల్ని పుట్టించిన వాడు ఎవరు, మమ్మల్ని సిద్ధపరిచిన వాడు ఎవరు, మళ్ళీ మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తాడు, మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాము, మేము ఎక్కడికి వెళ్తాం అనే విషయాలు వినపడుతున్నప్పుడు కూడా లెక్కైన యొక్క పరిస్థితిలో ఈ ఇబ్బందులని చూస్తుంటే దేవుని యొక్క కోపం ఎలా ఉందో తెలిసింటే, అవిధేయత కలిగిన వారి మీద దేవుడు మాట్లాడుతున్న మాట్లాడినందరూ నా నీతిని, నా రాజ్యాన్ని కోల్పోయింది వాడు గనుక నా మాటలు లేక నన్ను అంగీకరించడం లేకుండా ఎవరు ఇష్టానుసారంగా వారు జీవిస్తూ ఉన్నారు. అంటే మనకి సాదృశ్యంగా లేక
మనకి ఖచ్చితంగా చెప్పే మాట ఏమిటి అంటే, సాదృశ్యం కాదు కానీ ఖచ్చితంగా చూపిస్తున్న మాట ఏంటంటే, అవిధేయత చూపిన ఆదాము అవ్వ మనకు చూపిస్తూ వాళ్ళ ద్వారా కలిగిన సంతానం భూమి మీద ఉన్నట్టు వాళ్ళందరూ నేటికి కూడా అనేక సార్లు పరిస్థితులు మనిషిపై కనపడుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా చాలామంది బాధాకరమైన పరిస్థితులు అనుభవిస్తున్నారు కానీ, జీవిస్తున్నారు కానీ, జీవించడానికి ఇష్టపడుతున్నారు కానీ దేవునికి విధేయులై మారడానికి వారెంత మాత్రము ఇష్టపడతలేదు. అందుకే వీళ్ళందరినీ కూడా ఏ లెక్కలో చేర్చేటంటే నీతిమంతులుగా చేర్చలేదు. నీతిమంతుడుగా లేడు ఇందుకు మనిషి అని మనం ఆలోచన చేస్తే, మనిషి ఇదే అవిధేయత వలన నీతిని కోల్పోవడం అని చెప్పుకున్నాం. రెండో మాట కూడా మనం ఆదికాండం 4వ అధ్యాయం చదువుతాం. దయచేసి ఆదికాండం 4వ అధ్యాయం తెరవండి. 8వ వచనాన్ని చదవండి. కయ్యూను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడిన వారు పొలములో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడిని హేబెలు మీద పడి అతను చంపింది. ఇక్కడ మన ఒక మాట కనపడుతుంది. మనిషి అసూయ చేత నీతిని పూర్తిగా నాశనం చేశాడు. అర్థమవుతుంది కదండి. మనిషి అసూయ చేత నీతిని పూర్తిగా నాశనం చేసేసాడు. నీతి అనేది అసలు ఎక్కడా లేదు. ఏ ఊళ్ళో లేదు, ఏ గ్రామంలో లేదు, ఏ ఇంట్లో లేదు, ఏ ప్రాంతంలో లేదు, ఏ ఒక్క పరిస్థితుల్లో కూడా లేదు. కదా కారణం ఏంటంటే అసూయ కదా. అసూయ. ఈ రోజున చెల్లెలు చూసి తమ్ముడు, చెల్లెలు చూసి అన్న, ఈ విధంగా చెల్లెలకు చెల్లెలు, అక్కకు అక్క, ఇలా రకరకాల బంధువులు భేదాలు. అసూయ 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 అసూయ, ఎక్కడ చూసినా అసూయ. ఈ అసూయ వలన నీతిని పూర్తిగా నాశనం చేసేసారు. అయితే ఇక్కడ ఏం కనపడుతుందంటే, కయ్యూను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడలేదు. మాట్లాడుతూ మాత్రం కాదని. వీళ్ళిద్దరూ ఒక తండ్రికి పుట్టిన పిల్లలు. పెద్దవాడు కయ్యూను, రెండోవాడు హేబెలు. వీళ్ళిద్దరూ కూడా ఆదాము అవ్వలకి పుట్టిన సంతానం. అయితే పెద్దవాడైన కయ్యూను అసూయ కనబడుతుంది. భయంకరమైన అసూయ తమ్ముడి మీద. ఎందుకు అసూయ పెంచుకున్నాడు అంటే, మీరు గమనించింది ఏమని బిడ్డలారా, వీళ్ళిద్దరూ దేవునికి అర్పణ తీసుకుని వెళ్ళారు. వారి అర్పణలోని కయ్యూను అర్పణ దేవుడు అంగీకరించాల. హేబెలు అర్పణ దేవుడు అంగీకరించాడు. ఇద్దరు కూడా దేవునికి తీసుకెళ్ళారు కదా. ఇద్దరు కూడా ఒకే దేవునికి పట్టుకెళ్ళారు కదా. ఒకే దేవునికి వాళ్ళు అర్పించారు కదా. మరి ఎందుకు అంగీకరించకపోవాలంటారు అంటే, ఒక పద్ధతి ప్రకారంగా పెద్దవాడైన కయ్యూను అనేటి వాడు దేవునికి అర్పణ అర్పించలేదు. అవును, తన తమ్ముడైన హేబెలు ఒక పద్ధతి ప్రకారంగా ఎలా అర్పించాలో అలా అర్పించి దేవుని దగ్గర అతడు నీతిమంతుడుగా
నీతిగా జీవించి వ్యక్తిగా లేక దేవుని చేత నీతిమంతుడు అనిపించుకున్నట్లుగా మనము ఎబ్రియులకు రాసిన పత్రికలో చెప్పబడుతుంది. చదవక్కర్లేదు. ఎవరు? హేబెలు. కయీను మాత్రం అసూయ చేత ఉన్నాడు. యోహాను రాసినది పత్రికలో చెప్తాడు. చదవక్కర్లేదు. అసూయ చేత అతను తమ్ముడిని చంపాడు. ఎప్పుడైతే అసూయ పెరుగుతుందో, అసూయ వస్తుందో, అప్పుడు ఎలాంటి దారుణానికైనా ఒడిగడతాడు. అసలు తల్లిని చూడు కొడుకు, తల్లిని చూడదు కూతురు, అలాగే తండ్రిని చూడు కొడుకు, తండ్రిని చూడదు కూతురు. అలాగే అసూయ పెరిగినప్పుడు అసూయ ఏం చేస్తుందంటే చంపడానికి, హత్య చేయడానికి, ఎంత పాతకానికైనా, ఎలాంటి చెడ్డ కార్యానికైనా ఆ అసూయతని నడిపిస్తుంది. విన్నారు కదా? ఇక్కడ అదే జరిగిందండి. తన తమ్ముడైనటువంటి హేబెలుని మీద పడి చంపినట్లుగా చూస్తాం. ఆలోచించి దేవుని బిడ్డలారా, వీళ్ళిద్దరూ కూడా దేవుని దగ్గరికి వెళ్ళాలని, వీళ్ళిద్దరూ కూడా దేవుని దగ్గర ఆరాధించాలని, వీళ్ళిద్దరూ కూడా దేవునికి అర్పణ పట్టుకెళ్ళాలని, తర్వాత వాళ్ళకి పుట్టబోయే సంతానం కూడా దేవునికి అంగీకారంగా ఉండాలని సిద్ధపడేటి తరుణం సమయాలు వస్తున్నాయి. కనుక వారికి పుట్టబోయే సంతానం తన యొక్క కుటుంబంలో దేవుడు ప్రేమించాలనే ఉద్దేశంతో ఈ అర్పణ తీసుకుని వెళ్ళాలని కూడా అయి ఉండవచ్చు. ఎందుకంటే ఆదాము అవ్వలను మొట్టమొదటిగా పిల్లలు పుట్టకముందే, కయ్యూను హేబెలు పుట్టకముందే మరి వాళ్ళు దేవునికి అవిధేయత కలిగి జీవిస్తే వాళ్ళు తిరిగి దేవుని దగ్గర రావడానికి, దేవుడు వాళ్ళ జీవితాల్లో కుటుంబాన్ని తిరిగి ఆశీర్వదించి మంచిగా చేయడానికి, మంచిగా ఉండడానికి ఒక మార్గం ఏర్పాటు చేశాడు. ఆ మార్గం అవ్వ ఆదాములకి ఏమిటి తెలియదు కనుక దేవుడే మొదటిగా చేసి ఉంచాడు. అది మీ కుటుంబం, మీ సంతానం అంతా కూడా ఇలా చేసుకుంటూ రావాలి అని చెప్పాడు. అయితే ఇక్కడ ఏంటి అంటే బలి అర్పణ అంటే ఆదాము అవ్వలు దేవుడికి దగ్గరగా ఉండాలి, దేవుడు వాళ్ళతో మాట్లాడాలంటే అర్పణ అర్పించాలి. అర్పణ అర్పించాలి అని అంటే అది పొలం పంట కాదు, డబ్బు కాదు, బంగారం కాదు, వెండి కాదు, రక్తం సిందించబడాలి. అయితే ఇప్పుడు దేవుడు వారిని ఏదైనా యొక్క పనుల్లో ఉంటూ ఉన్నట్టు వీళ్ళకి చక్కటి ప్రాయశ్చిత్తం కలగడానికి దేవుడు ఏం చేశాడో తెలుసు అంటే ఒక బలిని ఏర్పాటు చేసిన ఒక పశువుని మొత్తాన్ని తీసుకొచ్చి దాని యొక్క చర్మాన్ని తీసి వారి చొక్కాలు తొలగించి బలి కూడా అర్పించి ఆ రక్తం ద్వారా మీకు దేవునితో సావాసం చేయడానికి మీరు శుద్ధి చేయబడతారు అనే ఒక చక్కటి మాట ఇచ్చాడు. ఇది మీ యొక్క బిడ్డలందరూ చేయాలి అని చెప్పాడు. ఇది దేవుని బిడ్డలారా హేబెలు పాటించాడు, కయీను పాటించుకోకుండా తన పొలము పంటలో నుండి పంట తీసుకుని దేవునికి అర్పించాడు. అయితే దేవుని దగ్గరికి వెళ్ళటానికి శక్తి డబ్బు, ధనము, ధాన్యము, బలము, ఘనము, పదవి కాదు. రక్తంలో రక్త పోషణ, బలి అర్పణ అనేది అవసరం. వాడి పేదవాడైనను, వాడి ధనికుడైనను, వాడి దరిద్రుడైనను, వాడి రాజకీయ నాయకుడైనను,
అనగా చదవరైనను మంచి ఉద్యోగస్తుడైనను ఎలాంటి వాడైనా కానీ కనుక దేవుని వాక్యంలో చెబుతున్న ఈ మాట ఏంటంటే మనకి కనబడుతుంది. కనుక ప్రియమైన దేవుని సంగమా వాక్యం మాట్లాడుతున్న విషయాన్ని మనం గమనించాలి. అయితే వాళ్ళు తీసుకొచ్చిన అర్పణలో పెద్దవాని అర్పణ పొలము పంటలు అని చెప్పాడు. చిన్నవాని యొక్క అర్పణ ఏబేలి అర్పణ గొర్రెల మందలో శ్రేష్టమైనది అని చెప్పాడు. గమనించండి, గొర్రెల మందలోది అని చెప్పలే, అక్కడ మళ్ళీ ప్రత్యేకిస్తున్నాడు. శ్రేష్టమైనది అంటే దేవునికి ఏది పడితే తీసుకుని వచ్చి ఇవ్వకూడదు. దేవుడికి నచ్చేది తీసుకురావాలి. చాలా పవిత్రంగా ఉండాలి దేవుడి దగ్గర తెచ్చేది. అంటే దేవుడు నీతో మాట్లాడాలి, దేవుడు నీతో సహవాసం చేయాలి, దేవుడు నీ ప్రార్థన అంగీకరించాలంటే నీవు అంగీకరించబడాలి అని అంటే నువ్వు రక్త పురుషుని మొదటిగా జరగాలి. అది కయ్యిన పక్కన పెట్టాడు. అది తండ్రి చెప్పిన తల్లి చెప్పిన మాట పక్కన పెట్టి తన తమ్ముడు ఏం చేశాడంటే ఆ మాట పట్టుకుని చక్కగా ఆ శ్రేష్టమైన బలిని అర్పించి దేవుని దగ్గర అతడు నీతిమంతుడిగా సిద్ధపరచబడినట్లుగా మన బైబిల్లో మనకి అతని గురించి రాయబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది చూసిన కయ్యిన మనసు మార్చుకోకుండా అతని జీవితంలో పాపాన్ని ఇంకా పోగు చేసుకున్నాడు, అసూయను పోగు చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, అసూయ పోగు చేసుకునే కొద్దు నీకేం కలుగుతుందో తెలిసిందే అనేక విధాలైన ఆలోచనలు వస్తాయి నీకు. అసూయ నీకు ఎలాంటి పరిస్థితికైనా వాడి అవతల వాడు బతకడానికి, వాడు బతుకుతున్న చూడడానికి, వాడు మంచిగా ఉండడానికి, వారి యొక్క మంచిగా జీవించడానికి. మరి కొంతమంది ఎలాగంటారంటే అసూయ, కొంతమంది భార్య చక్కగా ఆనందంగా మంచిగా వాళ్ళు జీవిస్తున్నారు అనుకోండి, వాళ్ళు చూసి వాళ్ళ మయ్యాన ఏదో రకమైన చిచ్చు పెట్టడానికి చూసేటువంటి వాళ్ళు అసూయ పనులు అనేక మంది ఉంటారు. అలాగే బిడ్డల పట్ల, కుటుంబాల పట్ల, బంధువుల పట్ల చూస్తే అసూయకరమైన పనులు అనగా అసూయ కలిగినది ఎన్నో ఇక్కడి అక్కడ చెప్పి అనగా ఇబ్బంది చేసేటువంటి వాళ్ళు లేకపోతే ఎంత దారుణానికైనా ఒడిగట్టుకుంటారు అసూయ కలిగినటువంటి వాళ్ళు. కనుక ఇక్కడ మనకి మనిషి అసూయ చేతని నీతికి దూరమై నాశనమైపోయిందని మనం చెప్పుకుంటున్నాం. కనుక నీతిమంతుడు లేడు. ఈ భూమి మీద నీతిమంతుడిగా మనిషి లేకపోవడానికి గల కారణం ఒకటి, మనిషి అవిధేయత నీతిని కోల్పోయేట్టుగా చేసింది. అలాగే మనిషి అసూయ చేత అనగా నీతి సంపూర్ణంగా లేక పూర్తిగా నాశనమయ్యేటువంటి పరిస్థితిలోనికి తీసుకుని వచ్చింది అసూయ. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మరొక మాట చదువుకుందాం. మరొక మాట ఆదికాండము 13వ అధ్యాయం చూద్దాం. ఆదికాండము 13వ అధ్యాయం 13వ వచనం చదవండి. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులై ఉంది. ఇక్కడ నీతిమంతుడిగా ఎందుకు మనుషులు లేడు అనంటే మనుషుల యొక్క పాపం ద్వారా నీతికి దూరం అయిపోయారు, నీతికి దూరం అయిపోయారు. ఈ పట్టణాన్ని చూడండి, మీరు జాగ్రత్తగా
13వ అధ్యాయంలో నుండి పరిస్థితులు, అలాగే మీరు తర్వాత 19వ అధ్యాయంలో పరిస్థితులు మీరు చదివితే అక్కడ సొదొమ ఎలాంటి సొదొమ గొమొర్ర ఆ పట్టణాలు భయంకరంగా ఉన్నాయి. వాటిని చూసి పక్కన పట్టణాలు చాలామంది కూడా నేర్చుకున్నట్లుగా చూస్తూ ఉంటాము. అయితే ఆ యొక్క ప్రజలు నీతి తప్పి ఆడపిల్లలు కానీ, మగపిల్లలు కానీ, చిన్నపిల్లలు కానీ, వృద్ధాప్యం ఉన్నవాళ్ళు కానీ, అనగా యవనంలో ఉన్నవాళ్ళు కానీ, ఇలాగ టోటల్గా అందరూ కూడా ఆ పట్టణాల్లో ఉన్న సొదొమ గొమొర్రాలో ఉన్న ఆ ప్రాంతంలో ఆ యొక్క వ్యక్తులు భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. అంటే ఏమి లేదంటే నీతి లేదు. నీతి లేదంటే వాయువర్షం లేకుండా వారి జీవితాలు భయంకరమైన జీవితాలు జీవిస్తున్నారని 19వ అధ్యాయంలో మనం చదువుకోవచ్చు. 19వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. మీ తర్వాత చదువుకోండి. ఎలా ఉన్నారు వాళ్ళు? సొదొమ మనుషులు దుష్టులను, యెహోవా దృష్టిని బహు పాపులయ్యుండి అనే విషయం మనకు కనపడుతుంది. సొదొమలు అందరూ కూడా చాలా దుష్టులు. ఒక్కడు కూడా మంచివాడు లేడు. దుష్టులు అంటే ఎవరు దుష్టులు? ఆడవాడు దుష్టులే, యవనస్తులైన ఆడవాడు దుష్టులే, మగవాడు దుష్టులే, మగవాడైనా యవనస్తులు దుష్టులే, చిన్నపిల్లలు ఆడపిల్లలు మగపిల్లలు కూడా దుష్టులే. భయంకరమైన ఘోరాది ఘోరం కనుక ఆ ఘోరాది ఘోరం ఏంటి? ఆ పట్టణాలు, ఆ సొదొమ గొమొర్ర ఎలా ఉన్నాయంటే నీతికి దూరం చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. నీతికి దూరముగా చేసుకున్న వారిగా ఉన్నారు. నీతిమంతుడుగా ఒక్కడు కూడా కనిపించలేదు. అబ్రహాం అడుగుతాడు, నీతిమంతుడు ఒక్కడున్నా రక్షిస్తారా లేదా అన్నట్లుగా. 5 ఉంటే 50 మంది ఉంటే రక్షిస్తారా, 40 మంది ఉంటే రక్షిస్తారా? ఇలాగ తగ్గుకుంటూ వచ్చి 5 లాస్ట్లో 5 కనీసం 5 ఉన్న నీతిమంతుడు దాంట్లో లేదు. అంటే అంత ఘోరం ఏంటి? అంత భారీ పట్టణంలో, ఆ గ్రామాల్లో, ఆ ప్రజల్లో ఒక్క సరైన వాడు కూడా, ఒక 5 కూడా లేదనమాట. అలాంటి పరిస్థితులు ఉన్న పట్టణాలు దేవుని దృష్టికి ఎలా ఉన్నాయంటే నీతికి దూరం అయిపోయాయి. అవినీతికి దగ్గరగా ఉన్నారు. అవినీతికి చాలా దగ్గరగా ఉన్నారు. ఎవరికి వాళ్ళు భయంకరంగా ఏమని చెప్పాలి దాని గురించి అంటే, దేవుని పిల్లరా చాలా ఘోరం. ఆడవారికి ఆడవారు, మగవారికి మగవారు, ఇంకా చెప్పాలి అంటే తల్లికి కొడుకు, కొడుకు తల్లి, ఇలాగా తండ్రికి కూతురు, ఇలాగా ఈ రకమైన వ్యత్యాసాలు లేకుండా భయంకరమైన తాగుడు ఇటువంటి పరిస్థితి. అందుకే ఆ లైంగికమైన జీవితం చూసిన దేవుడు వాళ్ళ యొక్క జీవితం పరిస్థితిని చూసి ఆ పాపం ఎక్కడికి వెళ్ళిందంటే దేవుని సన్నిధికి ఆకాశమునికి పొగవలే తాకిందంటండి. అంత భయంకర విషయం. పొగవలే, పొగ ఆకాశంలోకి వెళ్తే ఎలాగో వస్తుందో అంత దారుణంగా వస్తే దేవుడు దిగు చూస్తే వాళ్ళ దుష్ట ప్రవర్తన భయంకరంగా ఉంది. ఏమై ఉన్నారు అంటే ఆ యొక్క మనుషులు పాపము ద్వారా నీతికి, మంచితనానికి చాలా దూరంగా ఉన్నారు. యథార్థతకు దూరంగా ఉన్నారు. దేవునికి దూరంగా ఉన్నారు. దేవుని భయముకు దూరంగా ఉన్నారు. వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అలాంటి వారిలో నీతిమంతుడు ఉంటాడా? అలాంటి వారిలో నీతిమంతుడు ఎవరైనా ఉంటాడా అని చూస్తే చివరాగలిగి ఇబ్రిల్ రాసిన పత్రిక చెప్తాడు. చదవక్కర్లేదు, చదువుకుంటారా 11వ అధ్యాయం చదివితే చెప్తాడు. అక్కడ ఎవరు? లోతు ఒక్కడే నీతిమంతుడుగా, లోతు కుటుంబమే నీతిమంతుడు
అన్నట్లుగా దేవుడు అక్కడ గొప్ప సాక్ష్యాన్ని చెప్తాడు. కనుక దేవుని బిడ్డలారా, నీతిమంతుడైన వాడు లేడు. ఎందుకు మనుషుడు నీతిమంతుడిగా లేడు అని అంటే, ఇదిగో మనిషి పాపంలో జీవిస్తుంటానో నీతికి దూరం అయిపోయాడు, నీతిమంతుడిగా లేడు. అందరూ ఒకసారి సూత్రం బెస్ట్గా చెప్తారా? మరొక మాట చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ సూత్రంలోని మీరు విన్నారా? స్టార్టింగ్లో మనం చెప్పుకున్నాం, భూమి మీద ఏ మనుషుడు కూడా నీతిమంతుడు కాదు, నీతిమంతుడిగా లేడు. నీతిమంతుడిగా అవ్వాలంటే, మనం నీతిమంతుడిగా జీవించాలంటే ఏం పొందాలి? దేవుని మహిమను పొందాలి. ఇక్కడ అంటున్నాడు, ఏ భేదము లేదు. అంటే ఏ దేశమైన లేదు, ఏ పట్టణమైన లేదు, తెల్లడం లేదు, నల్లడం లేదు, భాష లేదు, తీరు లేదు, ఏదైనా సరే ఇలాంటి వాడేను ఏ భేదం లేదు. రాజైన, రెడ్డైన, కౌంటీ అయిన, మారైన, మాదిగైన, సాదరైన, మంగళైన, కాపైన, ఎలా ఇలా చెప్పుకుంటూ వెళ్తే భూమి మీద ఉన్నట్టు అనగా మన దేశంలో జాతులైన వారు, లేక కులాయిన వారు, అలాగే భూమి మీద ఉన్న దేశాల్లో నుండి అనేక మంది ప్రజలు ఏ భేదం లేదు. అందరూ కూడా దేవుడు అనుసరించమైన, దేవుడు అనుగ్రహించాలనుకున్న మహిమ, ఆ మహిమే మన ప్రభు అయిన యేసు. దేవుని స్తోత్రం. ఆ మహిమను అంగీకరిస్తే, ఆ మహిమను మనం నమ్మితే, ఆ మహిమను మనం పట్ల మనం కడగబడితే, ఆ మహిమ మన కొరకు ఏం చేసింది అని మనం ఆలోచన చేస్తే 5వ అధ్యాయం మనం చదువుతాం. కాబట్టి అంటాడు, కాబట్టి విశ్వాసం వలన ఆగుదాం. ఇక్కడ నీతిమంతుడుగా లేక నీతిమంతుడు అనేవాడు లేడు. నీతిని కోల్పోయారు, నీతి పూర్తిగా నాశనం అయిపోయింది, నీతి దూరం అయిపోయింది. ఇలా మనం చెప్పుకుంటూ వచ్చాం. అయితే ఇప్పుడు ఈ లోకం ఇలాగే ఉంటుందా? లేదు. ఆ యొక్క పరిస్థితిలో ఉన్నట్టు ప్రజలందరినీ కూడా దేవుడు తిరిగి నీతిమంతులుగా చేయాలని తన కుమారుడు యేసుక్రీస్తుని పంపించాడు. అందుకని ఏ భేదము లేదు, అందరూ దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారు. అంటే ఈ మాట అర్థం ఏంటి? పరిశీలనమాట. ఏ మాట? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. ఏ భేదము లేదు. అసలు ఏ భేదం లేదంటండి. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమ పొందలేకపోతున్నారు. దేవుడు అనుగ్రహించి మహిమను అందరూ పొందలేకపోతున్నారంటే మనం ఆగాలి. అంటే అందరికీ సువార్త వినపడుతుంది, అందరికీ యేసుక్రీస్తుని గురించి వినపడుతుంది, అందరికీ యేసు ప్రభు వారి యొక్క రక్షణ ఆయన సిలువలో ఇచ్చాడు, అందరి కొరకు చనిపోయాడు, అందరి కొరకు ఆయన ఏ భేదము లేదు, అందరి కొరకు ఆయన మరణించాడు, ఆయనే లోకానికి వచ్చాడు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు? ఏ భేదము లేదు, అందరూ దేవుడిని అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు అనే మాట కంటే కొందరే మాత్రమే యేసు ప్రభు వారి దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్నారు అనే మాట దీనికి అర్థం. చాలా జాగ్రత్తగా ఇక్కడ అండర్లైన్ చేసుకోండి, ఆలోచించండి. కొందరు మాత్రమే. ఎవరో కొందరంటే దేవుడు జగత్తు పునాది వేయబడక ముందే ఎవరినైతే క్రీస్తులో రక్షణ పొందుతారో
ఆ యొక్క యేసు రక్తంలో కడగబడతారో వారు నీతిమంతులుగా తీర్చబడతారు. అందుకే ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మొదటి వచనంలో కాబట్టి విశ్వాసం మూలమున ఆగ్దాం అంటే విశ్వాసం అంటే ఎవరి మీద విశ్వాసము? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అయినా ఆయన మీద విశ్వాసం ఉంచాలి. ఆయన ఈ లోకం కొరకు వచ్చాడని, ఆయన ఈ లోకం నుండి ప్రజల కొరకు పుట్టాడని, ఆయన ఈ లోకంలో ఆయన మరణించాడని, ఆయన సమాధి చేయబడ్డాడని, ఆయన తిరిగి లేచాడని, ఆయన మరలా వస్తాడని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళు రక్షించబడతారు. అలాగే యేసు రక్తంలో కడగబడతారు. కడగబడిన వాళ్ళందరూ కూడా తిరిగి ఏమైపోతున్నారంటే నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. శివరాత్రి దేవుడు ఏమనుకున్నాడు? నీతిమంతులు లేకపోయినప్పటికీ కూడా ఆ నీతిమంతుడు యేసుక్రీస్తు వచ్చి ఆయన రక్తాన్ని మనకి తన ప్రాణాన్ని ఇచ్చి మనందరినీ కూడా నీతిమంతులుగా చేసి పవిత్ర చేసే రాజ్యం కొరకు జగత్ పునాది వేయబడకముందే తనలో ఏర్పరుచుకున్నవారు, తను నమ్మిన వారు ఎవరైతే ఉంటారో, నమ్మటం అంటే అందరూ నమ్ముతారు, కొందరు మాత్రమే యేసుక్రీస్తుని వెంబడిస్తారంటే, కొందరు మాత్రమే యేసుక్రీస్తుని. అందుకే అన్నాడు ఏ భేదము లేదు, అందరూ పాపం చేసేవాడే కానీ కొందరు మాత్రం పాపం చేయకుండా చాలా జాగ్రత్తగా ఉన్నారు అనే విషయాన్ని ఇక్కడ మనకి ప్రస్తావించి, కొందరు మాత్రమే యేసుక్రీస్తు వారి యొక్క రక్షణలోని నిలబడగలుగుతారు, అనగా నీతిమంతులుగా తీర్చబడతారు అనే విషయాన్ని ఆయన ఇప్పుడు నిర్ణయించింది కాదు, నిన్న మనం నిర్ణయించింది కాదు. ఈ మాట ఎక్కడ చెప్పాడు? ఈ మాట ఎక్కడ చెప్పాడు అంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్పాడు. ఈ మాట ఒకసారి చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు పత్రిక, ఒక్క నిమిషం తీసారా? 3వ అధ్యాయం చదవండి జాగ్రత్తగా. 3 నుంచి 6 వచ్చిన చదివేయండి. అందులో ఒక మాట మనకు అవసరం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును కాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయాలలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలను మనం అనుగ్రహించును. ఎట్లనగా అదే మన యేసు తాను ఉచితముగా అనుగ్రహించిన తన కృపా మహిమను కీర్తి కలిగినట్లుగా తన చిత్తాన ప్రకారము దయ సంకల్పించకున్న యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకు మనం ముందుగానే తనను కొస్తరమై నిర్ణయించుకున్నాడు. వాళ్ళే కొందరు, అందరూ కాదు, కొందరే, కొందరు విన్నారా? మన ఎదుట, తన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండవాలని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. అంటే మారిన వాళ్ళు, రక్షణ పొందిన వాళ్ళు, క్రీస్తులో కడగబడిన వాళ్ళు, క్రీస్తులో బాప్తిసం పొంది కడ వరకు కూడా దేవుని కొరకు సావైనను బతుకైనను క్రీస్తే అని నిలబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు ఏర్పరచబడిన వాళ్ళు? జగత్ పునాది వేయబడకుంది. ఈ భూమి పుట్టక మునిపే దేవుడు చూడండి ఎన్ని వందల వేల సంవత్సరాల కిందట ఆయన దృష్టిలోను ఆయన సంకల్పములను కలిగి ఉన్నావు కనుక ఇదిగో అలాంటి వారందరి కొరకే దేవుడు ఏం చేస్తున్నాడని తెలుసా? పోగు చేయడం కొరకు నిరీక్షించి ఆయన రాకడా ఇంకా రాకుండా ఆయన అనేక మంది మారవలసిన వాళ్ళు ఉన్నారని ఆయన ఏం చేస్తాడంటే భూమి మీద ఆయన మనుషుల యొక్క రక్షణ కొరకు ఆయన కనిపెట్టి
ఆలోచన చేస్తున్నాడు. పేతురు రాసిన పత్రికలో చెప్తారు విషయాన్ని. సరళ కాదు ఆయన ఇంటికి ఆశపడుతున్నాడు అంటే అందుకే ఆశపడుతున్నాడు. ఇంటికి యేసుగారు రాకట్లేదు అంటే ఇంకా రక్షణ పొందవలసిన వాడు, ఇంకా మారవలసిన వాడు, ఆయన సంకల్పంలో ఇంకా పుట్టవలసిన వాళ్ళు కూడా ఉన్నారేమో. ఇంకా పుట్టవలసిన వాళ్ళు ఇంకా ఉండుంటారు. ఇంకా పుట్టిన తర్వాత పెళ్ళయి వాళ్ళు భార్య భర్తల్లో ఉండి మారుమనసు పొందవలసిన వాళ్ళు కూడా ఉన్నారేమో. వీళ్ళందరి కొరకు యేసు ప్రభువు వారు ఆయన కుశలమై ఏం చేయబడ్డాడు? కుశలమై అన్నమాట మన ఎదుట తన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండవాలని ఎప్పుడు నిర్ణయించుకున్నాడు? జగత్ పునాది వేయబడకుంది కనుక పిల్లరా, నీతిమంతులు లేడు నిజమే, కానీ భూమి మీద మనుషులు నీతిమంతులుగా చేయడానికి దేవుడు ఆయన నీతిమంతుడుగానే పరిశుద్ధుడుగానే ఆయన లోకానికి వచ్చి ఆయన పరిశుద్ధ రకం చేత మన నీతిమంతులుగా చేసేను. అందరు సోదరులు చెప్పండి. కనుక నీతిమంతుడు లేడు, కానీ ఆ నీతిమంతుడిగా లేని మనిషిని నీతిమంతుడిగా చేయడానికి యేసు రక్తం సరిపోతుంది. ఇప్పుడు బంగారము, డబ్బు, ధనము, ధాన్యము, పదవి ఇలా చెప్పుకున్నాం కదా స్టార్టింగ్లో, అవన్నీ కూడా ఇవన్నిటికీ అన్నమాట సాటి కాదు. దాన ధర్మాలు ఇవన్నీ కూడా సాటి కావు. ఏం సాటి అంటే యేసు రక్తము నీతిమంతుడిగా తీర్చబడినవాడు, కడగబడినవాడు వీటికంటే గొప్ప వాడని నీతిమంతుడిగా పరలోకంలో ఉంటాడని దేవుని చేత వాక్యం సెలవిస్తుంది. కనుక ఎలాంటి వారు ఇంకా అనేక మంది ఉన్నారు. వారి కొరకు మారిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇంకా అనేక మంది మార్చబడవలసిన వాళ్ళు ఉన్నారు. కనుక నీతిమంతుడు లేడని మనం ఊరుకోవడం కాదు, కానీ దేవుడు చెప్పిన వర్తమానం ఏంటంటే వాళ్ళ కొరకు నేను వచ్చాను వాళ్ళ నీతిమంతులు చేయడానికి. మీరందరూ వాళ్ళ కొరకు అన్నమాట మీరు స్వార్థం వచ్చి నా దగ్గర తీసుకురండి, వారిని నేను చేసుకుంటానంటే నా రక్తం చేత నీతిమంతులుగా తీర్చుకుంటాను. వారి సొంత కీళ్ళ వలన, వారి సొంత ఆలోచన వలన అన్నమాట నీతిమంతులుగా పొందలేదు. వారి యొక్క సొంత క్రియలన్నీ కూడా మురుకుబుద్ధి అని దేవుడు చెప్తున్నాడు. దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అసూయ, ఇలాగే ఇంకా పాపము, ఇంకా నీతి అనే పనులు మానేసిన అవినీతిని జీవిస్తున్నట్టు వారు జీవితాల్లో యేసుని చేర్చుకుంటే వాళ్ళందరూ నీతిమంతులుగా తీర్చబడతారు. దేవుడి మాటలు మనందరి వినికుల్లో ప్రభు దీవించి ఆశీర్వదించి ఎన్న వాళ్ళందరూ కూడా దైవికంగా రక్షణ పొందును గాక. ఆమేన్.